హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏంటి నా బండి మీదకి వచ్చి నా బండిని గుద్ది నీ బైక్ తోటి ఏంటి నన్నట్టున్నావు? ఏమనుకుంటున్నావు? ఏ అబ్బాయి ఏమనుకుంటున్నావు? అయ్యో కొట్టుకోకండి అయ్యా, నాకు టైం అవుతుంది, నా పెళ్లి చూపుల టైం. అది కాదు సార్, ఉండండి సార్ అని చెప్పేసి మొగుడు పెళ్ళాలు ఇద్దరు చాలా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఈ లోపల పోలీసు వచ్చి, ఏంటయ్యా నువ్వు 500 ఫైన్ కట్టు, ఇలాగ రాంగ్ రూట్లో వచ్చి ఎన్ని ఇబ్బంది పెడుతున్నా ఆడపిల్లని. అయ్యి బాబాయ్ 500 సార్, వద్దు సార్. ఆయన మా ఆయన అండి. ఏంటి మీ ఆయన? అప్పుడు వరకు చాలా దెబ్బలాడావు కదమ్మా, ఇప్పుడు మీ ఆయన అంటున్నావేంటి? అవునండి ఆయన మా ఆయన. అవునా అని ప్యాసింజర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి, అయినా అసలు మీ మొగుడు పెళ్ళాలికి పని పాట లేదు, ఇప్పుడు వరకు ఇంత గొడవ జరిగి ఇప్పుడు మా ఆయన అంటావా? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిగేసరికి ఏం మాట్లాడకుండా, అది కాదు సార్, ఆయన కావాలని నన్ను అంటే నేను అన్నాను, అంతేగాని మా మధ్యలో ఏమైనా గొడవలు ఉంటాయి సార్ అని చెప్పేసి, సరే అయితే ఇప్పుడు కూడా వెళ్ళిపోండి అని చెప్పేసి ఎవరికాళ్ళు పంపించేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చాక మీ సంగతి ఏంటో తేలుస్తాను, నేను చెప్తాను నీ సంగతి అని మొగుడు పెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. ఓ పక్కన రోహిణి వాళ్ళ అమ్మకు బాగోపోయేసరికి డాక్టర్ నర్సు అంటుంది, ఈవిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఈవిడి వీక్గా ఉంది, ఈ వీక్గా ఉండడం వల్ల నీరసంగా అనిపిస్తుంది, ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. సిస్టర్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటారా అంటే, లేదండి ఇక్కడ అలాంటి వాళ్ళు ఏమీ ఉండరు. అయ్యో అవునా, నేను సిటీలో ఉంటాను అందుకనే నేను అడుగుతున్నాను అంటే, నేనే చూసుకుంటాను సార్, నేనే చూసుకుంటానండి అంటే, ఏం లేదు నువ్వు జస్ట్ ఆవిడ ట్యాబ్లెట్స్ అవి ఫుడ్ వరకు చూసుకుంటే చాలు, మిగతాదంతా నేనే చూసుకుంటాను అని చెప్పేసి అంటే, నేనే చూసుకుంటాను మేడం అని చెప్పి అంటది. ఈ లోపల మనోజ్ ఏంటి ఇంకా రోహిణి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఫోన్ కూడా తీయలేదు రోహిణి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అనుకున్నాక కరెక్ట్గా అప్పుడే రోహిణి చేస్తూ ఉంటుంది, ఇంటి నుంచి వచ్చి చాలాసేపు అయిందని చెప్పేసి మనోజ్కి చేస్తే, ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, లేదు ఇక్కడే పని ఉండి వచ్చాను. ఎక్కడికి వెళ్ళావు అంటే, నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. నీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చావా అని చెప్పి ఇలా చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అమ్మాయి వాళ్ళ షాప్కి వస్తుంది. అవునా సరే అయితే ఉంటా అని పెట్టేశాక ఇంకేం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల మీనా బాలు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా బయట. ఇప్పుడు లోపలికి వచ్చాక ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ, ఏమనుకుంటున్నారు నా గురించి, రోడ్డు మీద అలా దెబ్బలాడతారా, మీ భార్యని ఏమైనా విలువ ఉందా అని చెప్పేసి చెడమడ తిట్టేస్తూ ఉండేసరికి ఏం చేయాలో తెలియక బాలు కూడా, అది కాదు పూలగంప అని చెప్పేసి ఒక హల్వా తీసుకొచ్చి పువ్వులు తీసుకొస్తాడు. ఇదే మీ మాయ మాటలు చెప్పి నన్ను ఇలా చేస్తారని నాకు ఆ విషయం తెలుసు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. ఈ లోపల అలా ఇద్దరు కలిసిపోయి నవ్వుకుంటూ ముసిముసి నవ్వుకుంటూ హల్వా తినిపించుకుంటూ ఉంటారనమాట. తినిపించుకుంటుంటే ఓ పక్క నుంచి మనోజ్ చాలా సీరియస్ అవుతాడు. ఏంటి రోహిణి ఇప్పుడు వచ్చావు అంటే, ఈ లోపల కరెక్ట్గా తను ఏం చేస్తుందంటే, తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, నువ్వు అట్లా వెళ్ళకు, మా షాప్ వైపుకి వెళ్ళకు అంటే, ఇప్పుడే మీ షాప్లో ఉన్నాను, అయ్యో నా బాబాయ్ కొంప ముంచేసావు అని చెప్పేసి ఇంటికి వచ్చేది. ఏం చెప్పాలి మనోజ్కి, ఏం చెప్పాలి అని చెప్పేసి మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది. మనోజ్ ఏమో లోపలికి రా అని చెప్పేసి అంటే, ఏంటి నాకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు రోహిణి నువ్వు, అయినా నేను ఎప్పుడైనా చెప్పానా నీకు అబద్ధాలు, నువ్వెందుకు నాకు అలా అబద్ధాలు చెప్తున్నావు, ఆఖరికి మీనా బంగారం అమ్మినా కూడా నేను నీ అమ్మ చెప్పొద్దన్నా కూడా నేను నీకు చెప్పేశాను, అయినా సరే ఇలా చేస్తావేంటి, ఎందుకు వెళ్ళానో లేదో అనే విషయం కూడా అడగవా మనోజ్, ఎందుకు వెళ్ళావు చెప్పు, దీనికోసమా పక్కూరికి వెళ్ళాను, ఏంటి నమ్మకపోతే నా ఫ్రెండ్కైనా ఫోన్ చేసుకో అంటే అమ్మాయితో మాట్లాడకుండా ఉంటాడు. ఈ లోపల అసలు నువ్వు రంగులు, దేవుళ్ళు, పూజారులు ఏవి నమ్మవు కదా, నా కోసం ఆ రుద్రాక్ష తేవడానికి వెళ్ళావా, ఇది వేరే కదా అల్లుతున్నావా రోహిణి అంటే, నా మీద నీకు నమ్మకం లేకపోతే పర్వాలేదు మనోజ్ అని అనేసరికి, ఎందుకు అలా అరుస్తున్నావు రోహిణి, నీ మీద ప్రేమతోనే కదా ఇలా చేశాను అని చెప్పనేసరికి ఇద్దరు ఏదో విధంగా కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయ్యేసరికి తర్వాత ఇంకేం చేయాలో తెలియక అనుకుంటూ ఉంటే రోహిణి సైలెంట్గా ఉంటుంది. ఈ లోపల రవి పల్లి చిక్కీ చేస్తుంటాడనమాట. పల్లి చిక్కీ చేసి మీనాకి అయ్యి ఇస్తూ ఉంటాడు. ఈ లోపల శృతి కూడా వస్తుంది, ఎంత బాగుంది రవి, చాలా బాగుంది రవి అంటూ ఉంటాడు. ఈ లోపల మీనా, రవి, శృతి మాట్లాడుకుంటూ ఉంటుంటే కరెక్ట్గా అత్తగారు వస్తుంది. ఏంటి మాకేమీ అవసరం లేదు, మీకెందుకు పెడతాం అని మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తారు.
డ్రామ్ నాకేమీ అక్కర్లేదు అంటూ మీనా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ అత్తగారు వచ్చి ఏంటే మీనాని అలా ఏంటే శృతిని అలా అంటున్నావు, అసలు నీకు పూలగంప నువ్వుని అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఈ తిడుతూ ఉంటే బాధేసి ఈ లోపల అవి ఎంత బాగున్నాయో అని చెప్పేసి తింటూ ఉంటే రవి కామాక్షి అత్తకి తీసుకెళ్తానురా అంటే సరే అమ్మ అని చెప్పి కొన్ని పెట్టి ఇస్తాడు. ఇలా ఉండగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. తోటికోడళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారని చెప్పేసి ప్రభావతి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటుంది. నేను పని మీద వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. ఈ లోపల సారీ శృతి అని తను, సారీ మీనా అని తను ఇద్దరు ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. అత్తగారి వల్ల ఎలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఏం చేస్తావు, ఒకరికొకరు మాటలు అనుకోవాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటారు. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా ఉంది. కానీ రోహిణి విషయం బయటికైతే రావట్లే. ఎప్పటికప్పుడు రోహిణి విషయాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. సీరియల్లో అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం లేదు. సీరియల్ ఇది వరకు ఉన్నట్టుగా కూడా సూపర్గా అయితే లేదు, ఏదో జరుగుతుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు రోహిణి విషయమైనా బయటపడుతుందా, లేకపోతే ఇలాగే సాగదీస్తారా, 3 పెళ్ళాలు కొట్టుకున్నట్టు ఇలా ఎపిసోడ్లో సాగదీస్తారా ఏంటి అనేది మనం చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.